హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుంటే మనం బాగున్నట్టే ఫ్రెండ్స్. సో ఏమైందంటే దోస పైరు వేయడం జరిగింది. దోస పైరు కోయడానికని వచ్చాము. సో 2 ఎకరాలు దోస వేయడం జరిగింది. సో వానలు లేక ఆకు బాగా ఎండిపోయింది. సో కాయలు ఎగరపోయాయి. చూడండి ఫ్రెండ్స్, రైతుల కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. చూడండి, సో దోస పైరు చిన్న చిన్నవి కాయలు అనేవి ఎగరకపోయాయి. సో 2 ఎకరాలకు గాను దాదాపు ఒక 350 కేజీల బస్తాలకైతే అయ్యాయి, కోయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. వర్షం కానీ పడితే మాత్రం ఇవి కూడా మురుస్తాయి, మంచిగా కాయలు కాస్తాయి మళ్ళీ అయినా. ఓకే ఫ్రెండ్స్, చూడండి కోసిన బస్తాలు ఉన్నాయి ఇక్కడ. సో బస్తాల కాయలు చూడండి. సో బాగా కాసిన కాయ అన్నమాట. ఆఫ్ చేసిన సోల్రా ఆఫ్ చేసిన సరేలే, ఆఫ్ చేసి తాళమాట పెట్టేదైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకెలాగో కాయలు కాయమని చెప్పేసి గొర్రెల మేతకి గొర్రెల వాళ్ళు అడుగుతున్నారు. సో గొర్రెల వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకని చెప్తూ ఉన్నారు. చూడండి, దోసకాయలు అయితే ఇలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం చిన్న దోసకాయలు కానీ పెద్ద దోసకాయలు కానీ ఒక బస్తా కోయడం జరిగింది. సో ఇలా 3 బస్తాలు అయితే అయినాయి. సో బస్తా దాదాపు ఒక 300 అలా ఉంటుంది. 300 అంటే కేజీ వచ్చేసి ఒక 6 రూపాయలు 7 రూపాయలు అలా పడుతుంది అనమాట. ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. సో కాయలు ఇంకా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. నేను మీ తెలుగు రైతు బిడ్డ, మీ శ్రీను. ఇవి ఇంటికి తోలుకొని పోవడం జరుగుతుంది, తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ కాయలు అమ్మడానికి ఏం లేదు. సో చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి దోసకాయలు.
మొత్తం దోసకాయలు అవి.